క్యాప్సికమ్ తోటి బజ్జీ చేసినా నేను. చూడండి ఎంత మంచిగా ఉందో, చూడడానికి మొత్తం మిర్చి బజ్జీ లానే ఉన్నాయి కదా. ఫస్ట్ చూసి మిర్చి బజ్జీ అనుకున్నారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంది, మీరు ఇట్లా ట్రై చేయండి. అట్లనే ఈజీ రెసిపీస్, కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ లింక్ బయోలో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ 2 క్యాప్సికమ్ తీసుకున్నా, ఎల్లోవి, మీరు ఏ కలర్ అయినా తీసుకోండి మీ ఇష్టం. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ని సన్నగా పొడుగుగా కట్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకొని అందులోనే కొంచెం ఓమా, ఉప్పు, సోడా, కారం వేసి మంచిగా కలిపి కొన్ని వాటర్ పోసి మనం మిర్చి బజ్జీ పిండి లెక్క కలపాలి. పిండిని మాత్రం కొంచెం గట్టిగా కలపండి, అప్పుడే బజ్జీలు మస్తు వస్తాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టాలి. క్యాప్సికమ్ ని మంచిగా పిండిలో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సేమ్ టు సేమ్ మిర్చి బజ్జీ లానే సేమ్ చూడడానికి గిట్ల అట్లనే ఉన్నాయి చూడండి. అంతే, మన క్యాప్సికమ్ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఫాలో అండ్ సబ్స్క్రైబ్.